హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్స్ అన్నీ నేను తీసుకున్నా. సో నాకు కావాల్సిన మెటీరియలే నేను తీసుకున్నా. నా శారీకి మ్యాచ్ అయ్యే కలర్లో బ్యాంగిల్స్ చేసుకుందామని తీసుకున్నా. సో నేను ప్రజెంట్ అయితే నా ఓన్గా నేను చేసుకోవడం కోసం నేను తీసుకున్నా. సో ఇప్పుడే కాదు, తర్వాత ఏదైనా శారీస్కి కూడా హెల్ప్ అయ్యేటట్టు కొంచెం మెటీరియల్ అయితే నేను తీసుకున్నా. బ్యాంగిల్స్ ఎక్కువ తీసుకున్నా. సో మిగతా మెటీరియల్ అన్నీ కొంచెం తర్వాత తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఎలా వస్తుంది ఏంటి అదంతా చూసుకొని తీసుకుందామని చెప్పేసి ఆగా. సో ఇప్పుడైతే నేను మెటీరియల్ చూపిస్తున్నా, చూద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఓహెచ్పి ట్రాన్స్పరెంట్ షీట్ అయితే తీసుకున్నా. అది వచ్చేసి నాకు సన్నగా ఉండేటిదేమో 7 రూపీస్ పడింది, కొంచెం థిక్గా ఉండేదేమో 14 రూపీస్ పడింది. సో చూడండి, సన్నగా ఉన్నది చూడండి, నేను చూపిస్తున్నా చూడండి, సన్నగా ఒకటి ఉంటుంది, థిక్గా ఒకటి ఉంటుంది. సో అలా నేను ఓహెచ్పి ట్రాన్స్పరెంట్ షీట్స్ అయితే 2 తీసుకున్నా. నేను సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నా. సో సిల్క్ థ్రెడ్ వచ్చేసి నేను నా శారీకి మ్యాచ్ అయ్యే సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకున్నా. సో నా శారీకి మ్యాచ్ అయ్యే సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకున్నా. చూడండి 2 కలర్స్, ఒకటేమో నేవీ బ్లూ, ఒకటేమో లావెండర్ కలర్ అనమాట. సో అవి నేను తీసుకున్నా. సో ఒక్కటి వచ్చేసి నాకు 18 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ అయితే నేను గ్లూ తీసుకున్నా. సో గ్లూ వచ్చేసి B7000 అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు 50 రూపీస్ పడింది. సో ఇది నాకు తెలిసి 50 ml ఏమో ఉందనుకుంటా, ఐ థింక్ సో. నేను మళ్ళీ చెప్తా. 50 ml అయితే ఉంది, 50 రూపీస్ పడింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్ పెన్ విత్ గ్లూ ప్యాడ్ అనమాట, 2 ఇచ్చారు మనకి. సో ఇది వచ్చేసి నాకు 33 రూపీస్ అయితే పడింది. సో ఇది ఎలా వాడాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను, నేను బ్యాంగిల్స్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలాస్టిక్ వైర్ అనమాట. సో ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుంది. ఇది మనము బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ చేసుకోవచ్చు దీంతో. సో ఇది బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి నేను 0.8లో తీసుకున్నాను అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు 15 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ వచ్చేసి లైట్ పర్పుల్ గ్లాస్ బీడ్స్ అనమాట. సో ఇది వచ్చేసి సైజు 4mm బీడ్స్ అనమాట. సో రూపీస్ నాకు 35 రూపీస్ పడింది. అండ్ నాకు తెలిసి ఇందులో 100 బీడ్స్ అయితే ఉంటాయి అనుకుంటా, అందులో రాశారు, నాకు అంత గుర్తులేదు ఎంత అని. 100 అయితే నాకు గుర్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూన్ గ్రీన్ కలర్ కుందన్స్ అనమాట. సో ఇది వచ్చేసి 10 గ్రామ్స్ వచ్చేసి మనకు 20 రూపీస్తో నేను 3 గ్రామ్స్ తీసుకున్నా. నాకు 3 గ్రామ్స్ వచ్చేసి 60 రూపీస్ అయితే పడింది. నాకు కావాల్సిన కలర్సే నేను తీసుకున్నా ప్రజెంట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు వచ్చేసి ఐ షేప్ రాణి పింక్ కలర్లో నేను కుందన్స్ అయితే తీసుకున్నా. సో ఇది వచ్చేసి 3x8mm ఉంటాయి. సో 10 గ్రామ్స్ వచ్చేసి మనకి 20 రూపీస్, 20 గ్రామ్స్ వచ్చేసి మనకి 40 రూపీస్. సో నేనైతే 20 గ్రామ్స్ తీసుకున్నా. సో నాకు 40 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ వచ్చేసి నాకు టర్మరిక్ 4x4mm స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకున్నా. సో ఇది వచ్చేసి నాకు 40 రూపీస్ పడింది. సో 20 గ్రామ్స్ తీసుకున్నా. సో 10 గ్రామ్స్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. సో 20 గ్రామ్స్ వచ్చేసి 40 రూపీస్, అందుకు నేను తీసుకున్నా. నాకు కావాల్సినంతనే నేను తీసుకున్నా. నా శారీకి మ్యాచ్ అయ్యే కలర్స్ సింపుల్గా నేను ఇంట్లో చేసుకోవడం కోసం నేను తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పికాక్వి తీసుకున్నా. సో కలర్ఫుల్ పికాక్స్ అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. దేనికైనా ఒక బ్యాంగిల్స్ కోసమే తీసుకున్నా, సో యూజ్ చేసుకోవడానికని తీసుకున్నా. సో నాకు వచ్చేసి 3 సెంటీమీటర్స్ అనమాట ఈ పికాక్ లెంత్ వచ్చేసి. అండ్ 10 పీసెస్ వచ్చాయి నాకు. 35 రూపీస్కి 10 పీసెస్ అనమాట ఈ పికాక్వి. దేనికైనా యూజ్ చేసుకుందామని తీసుకున్నా. చూద్దాం దేనికి యూజ్ చేస్తానో నేను మీకు తప్పకుండా చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్వి మెటల్స్ 2 వచ్చినాయి. 2 వచ్చేసి నాకు 2 పీసెస్ వచ్చేసి నాకు 30 రూపీస్ అయితే పడింది. సో కాకపోతే క్వాలిటీ మాత్రం బాగుంది. సో మా పాపలకైతే హెయిర్ బ్యాండ్స్ చేద్దామని చెప్పేసి తీసుకున్నా. ఎందుకంటే మనకు కావాల్సిన కలర్స్ అస్సలు దొరకవండి, అందుకే ఇది తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 నేవీ బ్లూ కుందన్స్ అయితే తీసుకున్నా. సో అవి వచ్చేసి నాకు 60 రూపీస్ పడింది. సో నేను 30 గ్రామ్స్ తీసుకున్నా.
సో నేవీ బ్లూ అనమాట. మ్యాట్ ఫినిషింగ్‌లో నేవీ బ్లూవి తీసుకున్నా. సో అవి వచ్చేసి నాకు 30 గ్రామ్స్‌కి 60 రూపీస్ అయితే పడింది. సో ఈచ్ గ్రామ్ 10 గ్రామ్స్‌కి 10 20 రూపీస్ అనమాట. ఇక్కడ శారీ చూపిస్తా చూడండి. ఆ శారీకి మ్యాచ్ అయ్యేలాగా నేను ఆహ్, ఆ శారీకి మ్యాచ్ అయ్యేలాగా నేనైతే బ్యాంగిల్స్ రెడీ చేసుకుంటున్నా. సో నేవీ బ్లూలో నేను స్క్వేర్ కుందన్స్ స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకుంటున్నా. సో ఇదొచ్చేసి నాకు మ్యాట్ ఫినిషింగ్‌లో తీసుకున్నా నేను. స్క్వేర్ కుందన్స్. సో ఇదొచ్చేసి 4x4 కుందన్స్ అనమాట. సో 10 గ్రామ్స్ వచ్చేసి మనకి 20 రూపీస్. 20 గ్రామ్స్ తీసుకున్నా నాకు 40 రూపీస్ పడింది. ఒకవేళ నాకు ఈ కుందన్స్ సరిపోకపోతే నేను మళ్ళీ ఆర్డర్ చేసుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ రౌండ్ 3 కుందన్స్ అనమాట. సో ఇదొచ్చేసి నాకు 10 గ్రామ్స్ 12 రూపీస్ అయితే పడింది. సో ఇదొక్కటి అనమాట నాకు తక్కువ పడింది. అండ్ ఇప్పుడొచ్చేసి గోల్డెన్ వైర్ చూడండి ఎలా బాగుందో. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా ఇన్విజిబుల్ చైన్స్, అది చేయడం కోసం తీసుకున్నా. సో సైజ్ వచ్చేసి 0.4 అనమాట. చూడండి ఇలా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 35 రూపీస్ అయితే పడింది. చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇది దానికనే కాదు, మనం ఇంకా చాలా కూడా యూజ్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే నేను ఇన్విజిబుల్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి. నేనైతే చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో అప్పుడైతే దీన్ని యూజ్ చేశాను. అప్పుడు చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను హై క్వాలిటీ రౌండ్ నోస్ పిల్లర్ అయితే తీసుకున్నా. చాలా బాగుంది ఇదైతే. అంటే క్వాలిటీ మాత్రం బాగుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చెప్తా. దీని కాస్ట్ వచ్చేసి నాకు 110 రూపీస్ పడింది. ఎక్కువ కాస్ట్ పడింది దీనికే నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇవైతే పీచ్ కలర్లో బంచ్ అయితే తీసుకున్నా. సో దేనికైనా యూజ్ చేద్దాం పిల్లలకి అని చెప్పేసి తీసుకున్నా. పీచ్ కలర్ ఒకటి, ఇంకోటి బ్లూ కలర్ బంచ్ అయితే తీసుకున్నా. ఒక్క బంచ్ వచ్చేసి నాకు 15 రూపీస్ పడింది. సో 2 బంచెస్ నాకు 30 రూపీస్ అయితే పడింది. బంచ్ మాత్రం చాలా బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో, చాలా క్వాలిటీగా ఉన్నాయి. దేనికైనా యూజ్ చేయొచ్చు. మంచిగా చిన్నపిల్లలు కాబట్టి నాకు హెయిర్ వేయొచ్చు కదా, హెయిర్కి కూడా ఏదైనా మంచిగా క్యూట్గా చేద్దామని చెప్పేసి తీసుకున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి రాణి పింక్ స్టోన్స్ అనమాట. చూడండి క్లిప్ స్టోన్స్ అనమాట. సో ఇది వచ్చేసి నేను నార్మల్గా తీసుకున్నా, దేనికైనా యూజ్ చేసా. ఒకవేళ దేనికి యూజ్ చేస్తానో నేనైతే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నేను ఏది చేసినా మీకు చూపిస్తాను. ఇదైతే నాకు 35 రూపీస్ పడింది అనుకుంటా, అంత గుర్తులేదు నాకు ప్రైస్ అయితే. సో ఇందులో అయితే నాకు 50 పీసెస్ వచ్చినాయేమో అనుకుంటున్నా. 50 కన్నా ఎక్కువనే వచ్చినాయి అనుకుంటా. చూడండి నాకైతే పర్లేదు, బాగున్నాయి, చూడంగానే నచ్చినాయి, అందుకే తీసుకున్నా. దేనికైనా యూజ్ చేసుకుందాం, క్లిప్స్ కన్నా లేకపోతే హెయిర్ బ్యాండ్ యూజింగ్ కన్నా దేనికో ఒక దానికి యూజ్ అవుతాయి అని తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్లో నేను ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్స్ అయితే నేను తీసుకున్నా. సో ఇవి వచ్చేసి నాకు మొత్తం 12 సెట్స్ వచ్చాయి బ్యాంగిల్స్. 12 కలర్స్, 12 సెట్స్ అనమాట. 2 to 2 to 12 ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇన్ని వచ్చాయి. నాకు బాగా అనిపించింది. 99 రూపీస్ కంటే పర్లేదు అనిపించింది. పర్లేదని కాదు, బట్ ఇది కరెక్టే కదా, కరెక్ట్గానే పడిందిలే అనిపించింది నాకైతే. బయట షాప్లో తీసుకుంటే ఎక్కువ పడుతుంది. సో అందుకే నేను ఇందులో తీసుకున్నా. ఇవి వచ్చేసి నాకు 2 కట్ వచ్చేసి 12 సెట్స్ వచ్చేసి నాకు 99 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకోటి 6 కట్ తీసుకున్నా. సో 6 కట్ కూడా సేమ్ 99 అనమాట. నాకు 99 రూపీస్ అయితే పడింది. సో చూడండి ఇందులో కూడా 12 సెట్స్ వచ్చినాయి. అంటే 12 కలర్స్ ఉంటాయి. ఈచ్ సెట్ వచ్చేసి మనకి 6 ఉంటాయి. అందులోనేమో అది 2 కట్ కాబట్టి 2 ఉంటాయి. ఇందులో 6 కట్ కాబట్టి 6 ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి ఫ్లాట్గా ఉంటాయి అనమాట. కర్వ్లో ఉంటాయి, ఫ్లాట్గా ఉంటాయి. సో నాకైతే ఇలా పడిందండి. టోటల్ ప్రైస్ వచ్చేసి నాకు 1135 రూపీస్ అయితే పడింది నాకు. షిప్పింగ్ ఛార్జెస్తో పాటు పడిందనమాట నాకు. 130 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనమాట. నాకు టోటల్ అయితే ఇలా పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే నాకు చెప్పండి. ఇందులోనే కాకుండా పేజ్ డీటెయిల్స్ వచ్చేసి ఇది ద యూనిక్ ఆర్ట్ అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచి నేను తీసుకున్నా. చాలా బాగుంది. మీకు పేజ్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే చెప్పండి, నేను మీకు కామెంట్లో మెసేజ్ చేయండి, నేను కూడా మీకు ఆన్సర్ చేస్తాను కామెంట్లో. ఇంకా ఇంతకన్నా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తీసుకుంటాను అందులో నుంచి. నాకైతే కాస్ట్ ఇలా పడింది. బయట మాత్రం షాప్లో కాస్ట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు. సో నేను అందుకే ఇలా తీసుకున్నా. అండ్ నేను బయటికి కూడా వెళ్ళలేను, అందుకే ఇలా తీసుకున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి.
అలాగే మరి ఇంకెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.